గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని వివరించారు. 31వ డివిజన్ ముత్యాలంపాల్లో గర్భిణీ మహిళలకు సామూహికంగా సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏటుపోతు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింట్లో గర్భిణీ మహిళలకు ఈ విధంగా శ్రీమంతం చేస్తారు. ఆ విధంగా గర్భిణీ మహిళల్ని తన తోబుట్టువులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మహిళలు గర్భం దాల్చిన మహిళ ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సుఖప్రసవం అయ్యే వరకు ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ఐసీడీఎస్ ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాకుండా బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కొన్న కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలు పెంచి 4,000 చేసాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేసాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేసేటట్టు, వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించేటట్టుగా ఇప్పుడే పాలిట్ బ్యూరో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేటట్టుగా ఈ నెలలోనే, వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇచ్చేటట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి రూపాయిని ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉన్నాం. ఉచిత బస్సు కూడా త్వరలోనే మహిళలకి మొదలు పెట్టడం జరుగుద్ది. అన్ని రకాలుగా ఇటు కుట్టు మిషన్లు మహిళలకు నేర్పిస్తున్నాం, అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రాజేషు, ఇన్ఛార్జి బాబీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మంచి కార్యక్రమం, గర్భిణీ స్త్రీలందరికీ, డివిజన్లో ఉన్న అందరికీ కూడా సీమంతం కార్యక్రమాలు పెట్టి సొంత కుటుంబం, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారో ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి చీర, సారె, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా పెట్టి మరి ఈ రోజున వాళ్ళకి దీవించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. మా చెల్లెళ్ళకి, అక్కలకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఈ డివిజన్ కమిటీని అభినందిస్తాం. 30 టీడీపీ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాసరావు గారిని, బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మన సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, డివిజన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమంతం ఇవాళ 15 మంది దాకా ఇచ్చామండి. వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరలు, వాళ్ళకి పండ్లు, పోషకాహారం అని ఇచ్చామండి.